ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని షాక్ తగిలింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం స్థానంలో తీసుకొచ్చిన గ్యారంటీ పెన్షన్ పథకం మరోసారి తెరపైకొచ్చింది. తాజాగా జీపీఎస్ కు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే చంద్రబాబు సర్కార్ మాత్రం తమకు సంబంధం లేదని చెప్తోంది. అయితే ఈ జీపీఎస్ కు సంబంధించిన ఫైల్ పై గత నెల 12న అప్పటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ సంతకం చేసినట్టు తెలుస్తోంది. ఆయన సెలవుపై వెళ్తూ పెండింగ్ ఫైల్స్ పై సంతకాలు పెట్టారు. ఈ ఫైల్స్ లో జీపీఎస్ కు సంబంధించిన ఫైల్ కూడా ఉందట. ఈ జీపీఎస్ కు సంబంధించి జూన్ 12న జీవో 54ను విడుదల చేయగా పాత ప్రభుత్వంలోనే రూపొందించిన ఈ నోటిఫికేషన్ శుక్రవారం గెజిట్ లో అప్లోడ్ చేయడంతో ఆందోళన మొదలైంది. ఈ గెజిట్ లో జీపీఎస్ గతేడాది అక్టోబర్ 20 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్న విశేషం. జీపీఎస్ పై ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి గతేడాది అక్టోబర్ నుంచి అమల్లోకి వస్తుందనడంపై ఉద్యోగులు షాక్ లో ఉన్నారు. జీపీఎస్ అమలుకు నాడు విధి విధానాలు రూపొందించకుండా కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నోటిఫికేషన్ ఇవ్వడం ఏంటని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.